ఎందరో త్యాగదనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలాలు అని బీసీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కరప మండలం కరప హైస్కూల్ నందు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పిల్లలంతా సంస్కృతి సాంప్రదాయాలను మరువకుండా పెద్దలయందు గౌరవభావంతో ఉండి ఉపాధ్యాయులను గౌరవించాలని, భావి భారత పౌరులుగా ఎదగడానికి అందరూ కృషి చేసి మంచిగా చదువుకొని వారు ఏ రంగాలలో నిష్ణాతులు అవ్వాలని అనుకుంటున్నారు ఆ రంగాల్లో వారు ప్రావీణ్యం సంపాదించాలని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాజరాజేశ్వరి, మండల తెలుగుదేశం అధ్యక్షులు దేవి వెంకన్న, మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. ప్రైజ్ మనీ, మెమెంటోస్ పూర్వ విద్యార్థులు బహుకరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాల్గొన్న మరియు స్పోర్ట్స్ లో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది. ఎన్నో లక్షల మంది మన దేశం కోసం అసలు బాసారు. ఒకరిద్దరు కాదు, మనకు తెలిసింది కొంతమంది నాయకులనే మనం గుర్తు పెట్టుకుంటున్నాం. మనకు తెలియని నాయకులు అనేక వేల మంది ఉన్నారు. వారందరి కృషి ఫలితమే మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం. అలాగే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఈ సంస్కృతి సాంప్రదాయం, పెద్దల యందు గౌరవం, ఉపాధ్యాయుల యందు గౌరవం. ఇవి కాకుండా లంచం అనే పదాన్ని దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు స్కూల్కి ఏడ్చారనుకోండి, ఈ చాక్లెట్ ఇస్తానని ముందు అమ్మ ఇస్తుంది మనకి, అంతేనా? అమ్మ చాక్లెట్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? లంచం. ఆ విధంగా మనం ఏం తీసుకోకూడదు.